తెలుసా? నీ కొడుకుని నువ్వు కోపంతో రే ఏం నాయాలని అస్తమానం అలా పిలుస్తారు, అంత కోపం ఏంటి, మంచిగా పిలవచ్చు కదా అంటాడు వాడు. నువ్వు కన్న కొడుకు, నువ్వు డబ్బు పెట్టి పోషిస్తే పెరిగిన కొడుకు, నీ రక్తాన్ని చెమటగా మార్చి నువ్వు ధనం సంపాదించి పెంచితే పెరిగినటువంటి కొడుకు 4 మాటలు కోపంగా పిలిచి చూడు. నీ యశస్సులో భాగం పంచుకుని నీ వలన ప్రయోజనాన్ని పొంది నీ వలన పసుపు కుంకుమలు నిలబెట్టుకుంటున్న భార్య 10 మాటలు కోపంగా పిలు. ఏమిటండి ఆ కోపం అంటుంది. నీ కూతుర్ని పిలు, నీ అల్లుణ్ణి పిలు, నీ పరిచారికుణ్ణి పిలు. ఏమిటా కోపం అని ప్రశ్న వేస్తారు. 2 మాటలు కోపం వస్తే అంతటి మహానుభావుడు. ఏమి 2 మాటలైన కోపగిస్తే నాకు వచ్చిన నష్టం ఏమిటి, ఆశీర్వచనమే అని సర్దుకుంటారు అనుకుంటున్నావా? ఎవ్వరూ సర్దుకోరు. ఒక్క భగవానుడికి మాత్రం ఉన్న రహస్యం ఏమిటో తెలుసా? కామోత్కంఠత గోపికల్. గోపికలు ఎలా ప్రేమించారో తెలుసా? పరమేశ్వరుణ్ణి కేవల కామంతో మోహించారు. అయినా ఇచ్చేశాడా లేదా? భగవానుడు మోక్షం ఇచ్చేశాడు.